వీవింగ్ లోనే చెక్స్ వచ్చి బ్యూటిఫుల్ బ్లాక్. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే మేము పిచ్చే లైట్ క్యాండిడేట్స్, సో మీరు కూడా అట్లా లైట్ నోట్స్ లో మా వీడియోస్ చూడండి. ఫిదా అయిపోతారు గైస్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ సారీ లుక్ ఎలా ఉంటది కట్టుకుంటే, ఓకే మనకు సూట్ అవుతుందా అని మనం ఇమాజిన్ చేసుకోగలం ఎవరైనా కట్టుకుంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ సుపి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడే ట్రిప్ నుంచి అయితే రిటర్న్ వచ్చామన్నమాట. యా, సో మీరు స్కాట్లాండ్ ది ఫస్ట్ వ్లాగ్ అయితే చూసుంటారు. అండ్ దాని కంటిన్యూషన్ చూసే ముందు మధ్యలో మనందరి ఫేవరెట్ టాపిక్స్ అయిన ఈ శారీస్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే దసరా వచ్చేస్తుంది, ఫెస్టివల్స్ చాలా చాలా ఉన్నాయి, దసరా, దివాళీ, అండ్ ఇంకా మళ్ళీ మధ్యలో కొంచెం డిసెంబర్ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ జాన్ నుంచి విల్ హిట్ సంక్రాంతి, మాఘమాసం, అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ కదా త్రూ అవుట్ ద ఇయర్. సో మనకి శారీస్ కి ఇంకా స్పెసిఫిక్ అకేషన్ కూడా అక్కర్లేదు కదా. ఇప్పుడైతే గద్వాల్ శారీస్, గద్వాల్ పట్టు శారీస్ లైక్ వెరీ మచ్ ఇన్ ట్రెండింగ్ కదా. సో మమ్మల్ని కూడా చాలా మంది గద్వాల్ పట్టు చీరలు అడుగుతున్నారు. అండ్ డిలివర్ స్టూడియోలో మీరు ప్రీవియస్ శ్రావణ మాసం లుక్ చూస్తే కూడా అందులో కూడా ఫ్యూ గద్వాల్ సారీస్ లాంచ్ చేసాం. సో ఈ రోజు అయితే మేము కొన్ని ఫెస్టివ్ సీజన్ కి స్పెసిఫిక్ కొంచెం మంచి కలర్ కాంబినేషన్స్ తో కొన్ని సారీస్ ని పిక్ చేసాం అనమాట. సో ఆ సారీస్ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాం. అంతేకాకుండా ఆ సారీస్ కి మేము ఎటువంటి బ్లౌజెస్ స్టైల్ చేస్తున్నాం, ఎలా స్టైల్ చేస్తాము, జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ ఆ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోస్ అయితే మీ అందరికి చాలా చాలా మంది మా వ్యూవర్స్ కి దీస్ ఆర్ దేర్ ఫేవరెట్ వీడియోస్ మేము చేసే వాటిల్లో. ఎందుకంటే మేము మా స్టైలింగ్ ఫాలో అవుతున్నాం, మీరు చేస్తున్న స్టైలింగ్ మా కరెంట్ ట్రెండ్ అను అండ్ సుప్పీస్ స్టైలింగ్ అని చెప్పి అట్లా చాలా మంది మాకు స్వీట్ స్వీట్ మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి మా స్టైలింగ్ నచ్చింది కాబట్టి వి థాట్ ఈ ప్యూర్ ట్రెడిషనల్ గద్వాల్ పట్టు చీరల్ని మనం కొంచెం మంచి స్టైలిష్ గా, ట్రెడిషనల్ గా, అట్ ద సేమ్ టైం ఉండేలాగా ఎలా స్టైల్ చేసుకోవచ్చో మీకు చూపిద్దామని అనుకున్నాం. యా, అండ్ కొన్ని బ్యూటిఫుల్ మంచి డిజైనర్ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకున్నాం అనమాట ఒక్కొక్క సారీకి. సో ఆ ఇన్స్పో కూడా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాం. అండ్ మేము ఫ్యూచర్ లో యాక్చువల్లీ జస్ట్ మా డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాం గైస్. ఎంతమంది చూడాలనుకుంటున్నారు అనేది మీరు చాలా బ్లౌజెస్ మావి చూస్తూనే ఉంటారు ప్రతి వీడియోలో. అండ్ వి రీయూజ్ ద బ్లౌజెస్ పర్టికులర్లీ అలాట్. సో మేము కొత్త చీరలు తీసుకున్నా అందులోని పట్టు బ్లౌజెస్ ప్లెయిన్ గా గానీ వాటికి చిన్న నెక్ లైన్స్ చేసి స్టిచ్ చేయించుకున్నా. ఇన్ ద మీన్ టైమ్ వీ ఆల్సో యూజ్ ఈ మల్టీపర్పస్ కి మేము చేసుకున్న స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ ని మీరు చాలా మంది గుర్తుపడుతుంటారు, చూస్తుంటారు. మేము చాలా సారీస్ కి యూజ్ చేస్తుంటాం. ఇందులో కూడా ఫ్యూ అలాంటి బ్లౌజెస్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసాం అనమాట. సో ఇంకేంటి సుపీస్, షల్ వి గెట్ స్టార్టెడ్? యా, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ సారీ. సో ఇప్పుడైతే మన ఫస్ట్ సారీ చూద్దాం. ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సారీస్. అసలు ఇది చూడండి. సో దిస్ ఇస్ అ ట్రెడిషనల్ గ్యాప్ బార్డర్ సారీ. సారీ అంతా ఇలా బ్యూటిఫుల్ లైమ్ ఎల్లో గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అన్నమాట. సో మొత్తం సెల్ఫ్ చెక్స్ వచ్చేసాయి. చాలా 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 నచ్చి తీసుకున్న సారీ. అసలు ఇప్పుడు అన్ని ముందు వింటేజ్ స్టైల్ అన్ని ఫుల్ ట్రెండింగ్ కదా, అసలు బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ సారీ చూడగానే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ అట్ ద పళ్ళు గైస్, సో ఇది పళ్ళు అనమాట. మొత్తం పళ్ళు ఇలా వస్తుంది. సో మొత్తం జరీ పళ్ళు, ఫుల్ జరీ పళ్ళు. అండ్ చూస్తే అసలు హ్యాండ్లూమ్స్ బ్యూటీనే వేరు. ఈ జరీ కూడా ప్యూర్ ఎల్లో గోల్డ్ కాకుండా మంచి కొంచెం కాపర్ యాంటిక్ జరీ లాగా వచ్చింది అనమాట. సో చాలా చాలా నచ్చింది ఈ సారీని అయితే సుప్పి స్టైల్ చేసింది. బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఇలా వేసుకున్నా కూడా అల్టిమేట్ ఉంది అనమాట. చూడండి పెట్టుకుంటేనే ఎలా డిఫరెన్స్ ఉందో. సో దీనికైతే ఇలా ప్యూర్ అసలు బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది బ్యాక్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి. మీకు ఇలానే క్లోజ్అప్ లో చూపిస్తున్నాం, ఎందుకంటే మేము కట్టుకున్నప్పుడు అంత క్లియర్ గా కనిపించేది అని చెప్పి. ప్యూర్ జర్దోసి, మంచి హెవీ హ్యాండ్ వర్క్. అండ్ ఫ్రంట్ ను వచ్చేసి ఓన్లీ వన్ సైడ్ ఇలా షోల్డర్ మీద వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ మీద జర్దోసి వర్క్. అండ్ స్లీవ్స్ మొత్తం కూడా ఈ చిన్న బుటీస్ అండ్ బార్డర్ కి డిజైన్ ఇచ్చామన్నమాట. సో యాక్చువల్లీ ఈ సారీకి ఇందులో వచ్చిన దీనికి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీకి.
సో ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ విత్ ఇలా గ్యాప్ బోర్డర్, మీరు అదే బ్లౌజ్ అయినా వర్క్ చేయించుకోవచ్చు లేదా ప్లెయిన్ బ్లౌజ్ లాగైనా స్టిచ్ చేపించేసుకోవచ్చు. ఇలాంటివి జస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి కదా. సో నేను ఇప్పుడే హ్యాండ్ కనబోతున్నా సుబ్బి, అందుకే చూస్తున్నా. అంటే కొంచెం మనకి ఆ ప్లెయిన్ బ్లౌజెస్ మనం అంటే అందరికి అంత లైక్ కట్టుకోబుద్ధి కాదు కదా, కొంచెం ఏదైనా స్పెసిఫిక్ ఉంటే బాగుంటది అనిపిస్తుంది. మళ్ళీ దానికి వర్క్ చేయించి అది ఈసారికి ఒక్కటే సెట్ అయ్యేలా ఉంటాయి కాబట్టి మేము జనరల్ గా ఇలా ఈ బ్లాక్ కలర్, ఈ యాంటిక్ గోల్డ్ జర్దోసి వర్క్ ఇట్లాంటివి చేయిస్తే చాలా సారీస్ కి మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా చేయిస్తుంటాం అనమాట. సో అన్ని ఇప్పుడు మేము నెక్స్ట్ మా చందేరి అండ్ టిష్యూ సారీస్ ఇలాంటివి కూడా చూస్తారు మీరు, కొన్ని కలెక్షన్ వీడియోస్ రాబోతున్నాయి. సో అందులో కూడా యూల్ సీ స్పేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇలాంటి మల్టీపర్పస్ బ్లౌజెస్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ సారీ ఇలాంటి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కదా, ఎంతమందికి నచ్చిందో చెప్పండి. గద్వాల్లోనే ఇట్స్ సూపర్ స్టైలిష్, కొంచెం డిజైనర్ స్టైల్ సారీ. సో ఈ సారీస్ అయితే దే ఆర్ అవైలబుల్ ఇన్ DDWOR స్టూడియో. బట్ ప్లీజ్ డూ మైండ్ గైస్ దట్ కొన్ని సారీస్ ఏంటంటే హ్యాండ్ ఓవెన్ సారీస్, దే టేక్ టైమ్. సో మనం ప్రీ బుక్ చేసుకోవాలి. ఆర్డర్ చేసిన తర్వాత ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ 3 to 4 weeks, అట్లీస్ట్ 2 to 3 weeks డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ. సో ఒక్కొక్క సారీ చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అండ్ మేము స్పెసిఫిక్ అబౌట్ హ్యాండ్లూమ్ కాబట్టి మేము అన్ని ఇలాంటి ప్యూర్ సారీసే తీసుకొని వస్తున్నాం. సో ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ డూ రీచ్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ DDWOR స్టూడియో. సో ఇప్పుడైతే ఈ సారీని సుప్పి ఎలా స్టైల్ చేసింది, ఈ సారీకి ఎటువంటి జ్యువెలరీ వేసుకుంది, ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లాక్ డాప్ బార్డర్ వచ్చేసరి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఏం స్టైల్ చేయాలబ్బా, ఏం వేసుకుంటే బాగుంటది అని మేము ఏం వేసుకున్నామో ఫైనల్ గా దీన్ని ఎలా స్టైల్ చేసాము అనేది చూసేది. సో ఇప్పుడైతే ఒక సూపర్ బ్రైట్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే మన చిన్నప్పుడు చాలా చాలా ట్రెండింగ్ కాంబినేషన్, బట్ ఈ మధ్య ఎక్కువ చూడట్లేదు. సో దిస్ ఇస్ గ్రీన్, బట్ ఇదేంటంటే గ్రీన్ బ్లూ మిక్స్డ్ కలనేతో వచ్చింది. సో దానివల్ల చాలా డిఫరెంట్ ఉంది. అండ్ బ్రైట్ రాణి పింక్ కాంబినేషన్. సో బార్డర్ అయితే ఇది, అండ్ ఈ కొండంచు ఇలా కొండలంచు వచ్చింది, ట్రెడిషనల్ ఇంకా గద్వాల్ స్టైల్ అన్నమాట. సారీ అంతా ఇదిగోండి ఇలా సెల్ఫ్ థ్రెడ్ అండ్ పింక్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది, థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చింది. అసలు ఈ సారీ కట్టుకున్నాక మీరు స్టైల్ చేసిన తర్వాత చూడండి, మేము ఫస్ట్ అయితే జస్ట్ అలా లైక్ ఈ కలర్ కాంబినేషన్ ఏమైనా గాడి ఉంటుందా, వేసుకుంటే బాగుంటుందా, ఏమైనా మొరటుగా ఉంటుందా, అట్లా చాలా ఆలోచించాం సారీ తీసేటప్పుడు. బట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత అనుషకు చాలా నచ్చేసి ఇది నేను పెట్టేసుకుంటానని ఫిక్స్ అయిపోయింది. నాకు ఈ సారీ తీసిన తర్వాత ఇంత అసలు ఈ కాంబినేషన్ నా దగ్గర లేని కూడా లేదు. ఇంక ఈ సారీ నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. సో ఇంకా ఇవి ప్రీ ఆర్డర్స్ చేసి పెట్టేసాం, సో దట్ నచ్చిన వాళ్ళకి క్విక్ గా ఈ కలర్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇది కూడా పళ్ళు మొత్తం ఇలా ప్లెయిన్ పళ్ళు. సో ఈ పళ్ళుకి మెయిన్ ఇలా ఈ ఫుల్ గోల్డ్ ప్లెయిన్ వీవింగ్ వస్తే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాస్ అండ్ ఎలిగెంట్ గా అనిపిస్తుంది. సూపర్ ఎలిగెంట్ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ షైన్ చూడండి ఎంత బాగుందో. అండ్ నిజంగా ఇప్పుడు స్టైల్ చేసుకున్నాక చూడండి ఈ సారీ ఎలా ఉందో కలర్ కాంబినేషన్. సో యా దీని బ్లౌజ్ చూపిద్దామా సుప్పి? సో దీనికైతే ఇలా ప్యూర్ సిల్క్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే పేర్ చేసామన్నమాట. యాక్చువల్లీ దీన్ని ఎంతమంది గుర్తుపట్టారో చెప్పండి. మా లాస్ట్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూసింటే ఆ అందులో ఒక బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ పట్టు సారీకి ఇది స్టైల్ చేసాం. సో దీనికి ఏంటంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి హాఫ్ వరకు
క్రాస్ గా. సో ఈ వర్క్ అయితే చేసాం, చాలా బాగుంది. కొంచెం హెవీ బ్లౌజ్ అన్నమాట ఇది. అండ్ ఈ మధ్యలో కూడా ఇది ఈ ప్యాచ్ బ్యాక్ అంతా నెట్ వచ్చింది అనమాట. ఈ మధ్యలో అంతా నెట్ ఇచ్చేసి ఇలా క్రాస్ వర్క్. అండ్ దిస్ ఇస్ క్లోజ్డ్ నెక్ బ్లౌజ్ గైస్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలా హై నెక్ క్లోజ్డ్. యాక్చువల్లీ ఉట్టి గ్రీన్ అయి ఉంటే అంత బాగుండేది కాదేమో, బట్ ఇలా గ్రీన్ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా వచ్చేసరికి చాలా బాగుంది. అవైతే డబల్ కల్నేత వచ్చేది మనకి హ్యాండ్లూమ్ సారీస్ లోనే, దట్స్ ద బ్యూటీ. అండ్ మనం పొరపాటుని ఇదే గ్రీన్ బ్లౌజ్ కావాలి అని వెతికామంటే దొరకదు, ఇట్లాంటి కల్నేతలు దొరకవు అనమాట. బట్ పింక్ వచ్చింది బ్లౌజ్ అయితే, దీనికి ఫుల్ పింక్ వచ్చి బాడీ వచ్చేసింది, బార్డర్ వచ్చింది. మా దగ్గర అయితే ఇట్లాంటి సారీ ఇట్లా దీని సారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఎన్ని ఉంటాయో అనమాట, పక్కన పెట్టేసుకుంటాం. కొంచెం లావ్ అయినప్పుడు లేదా తర్వాత కొన్ని రోజులు మేము ఈ సారీ కట్టుకున్న తర్వాత ఎప్పుడైనా మమ్మీకి ఇవ్వాలన్నప్పుడు మమ్మీ ఆ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సో వర్క్ అయితే మేము జనరల్లీ ఆ బ్లౌజెస్ యూజ్ చేయమని మీకు ఈ పాటికి ఆల్రెడీ. కానీ ఏంటో ఈ మధ్య సుప్పి కొన్ని ఇట్లా మంచి ట్రెడిషనల్ పెద్ద బార్డర్ సారీస్ కొన్ని బ్లౌజులు కుట్టుకుంటే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ దీనికి ఉందనుకోండి, దీనికి అసలు ఇలా ప్లెయిన్ వర్క్ ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్ బార్డర్ స్లీవ్స్ కి పెట్టేసుకొని కుట్టించేసుకున్నా కూడా ఇది చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. సో ఇదైతే మన నవరాత్రీస్ కి గానీ, నెక్స్ట్ ఏమైనా పెళ్లిళ్ళు ఉన్నా, ఎనీ ఫంక్షన్స్ ఏమున్నా కూడా వన్ ఆఫ్ ది ఒక గద్వాల్ సారీ అయితే మన దగ్గర ఒకటి ఉండాలనిపించింది అనమాట. సో మన నెక్స్ట్ శారీ అయితే ఒక బ్యూటిఫుల్ యునీక్ కాంబినేషన్. ఇదైతే నాకు చూడగానే నాకు కావాలని అడిగా అంశాని, కాకపోతే ఇది అంశ కొట్టేసేలా అనిపిస్తుంది. ఏం లేదు గైస్, బ్లౌజ్ అయితే ఇద్దరికి గైస్ నేను ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా అంటే, ప్రతి బ్లౌజ్ వర్క్ చేసి తెప్పించేటప్పుడు అసలు నా సైజే నేను మర్చిపోయా, వదిలేసా. సో ఇద్దరికి సెట్ అయ్యేలాగా బిగ్ సైజ్ స్టిచ్ చేపిస్తున్నా, నేనే కష్టపడి కుట్లేసుకుంటున్నా సుప్పి సైజే కుట్టించి. సో ఎట్లా తెప్పించేస్తున్నాం అంటే, స్టాండర్డ్ 36 అలా నేను చేపించేసుకొని, ఇంకా మా ఇద్దరిలో ఎవరికి ఏ సారీ నచ్చితే ఏ బ్లౌజ్ మ్యాచ్ అయితే ఒకసారి ఒకళ్ళు కట్టుకున్నది, తర్వాత ఇంకొకరు కూడా. మాకు అట్లా ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. మేమిద్దరము సారీస్, జ్యువెలరీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మాకి ఏ డ్రెస్ కి ఏ జ్యువెలరీ సెట్ అయితే నాది మీడియం లేకుండా అది ఇద్దరం యూజ్ చేస్తుంటాం. సో అట్లానే ఈ బ్లౌజ్ కూడా యాక్చువల్లీ తీసి తెప్పించేసాను. తర్వాత మేము డిసైడ్ అయ్యాం, సో నేనే స్టిచ్ చేసేసుకుని ఈ సారీ అయితే కట్టుకున్నాను. ఇదిగోండి బ్యూటిఫుల్ కాంబినేషన్. యాక్చువల్ ఆలివ్ లోనే లైట్ షేడ్. షేడ్స్ అయితే గైస్ వీడియోలో కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే మాకు ఇక్కడ డైరెక్ట్ కూడా ఇప్పుడు కెమెరాలో కనిపిస్తున్న షేడే ఉంది. బ్యూటిఫుల్ కొంచెం మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. అండ్ అసలు కాఫీ బ్రౌన్ అన్నమాట, కాఫీ బ్రౌన్ ఉంది, ట్రెడిషనల్. అండ్ సారీ అంతా కూడా కాఫీ బ్రౌన్ చెక్స్ వచ్చేసాయి, కొండలంచి కూడా వచ్చింది. ఆల్మోస్ట్ దిస్ విల్ బి అరౌండ్ 5 inches అలాంటి బార్డర్, 5 to 6 inches. ట్రెడిషనల్, బ్యూటిఫుల్ ట్రెడిషనల్ గద్వాల్ సారీ. యాక్చువల్లీ ఫస్ట్ చూసిన లైమ్ ఎల్లో బ్లాక్ ఎంత లుక్ ఉందో, ఈ ఆలివ్ అండ్ బ్రౌన్ కూడా వెరీ వెరీ యూనిక్ అనిపిస్తుంది. చూసిన తర్వాత మీ ఫేవరెట్ చెప్పండి. దిస్ ఇస్ ద పల్లు, బ్యూటిఫుల్ కదా ఇలా పెట్టుకుంటేనే. సో మీకు ఒకవేళ దసరా టైం కి అలా కావాలి అంటే మేము సోర్స్ చేయడానికి ట్రై చేస్తాము, ప్రీ బుక్. ఎందుకంటే ఇవన్నీ మేము ఆన్ ఆర్డర్ బేసిస్ ఇవి చేంజ్ కదా వీవింగ్. అండ్ ఆల్సో కొంచెం ఇప్పుడు వర్షాలు రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఈ రైనీ సీజన్ లో ఏంటంటే వీవింగ్ టెక్నిక్స్ లో సో వాళ్ళకి జనరలీ మిగతా సీజన్స్ లో యూజ్ చేసే థ్రెడ్ 1 meter ఆఫ్ వీక్ వస్తే, రెయినీ సీజన్ లో కొంచెం వెదర్ డిఫరెంట్ గా, ఇలా రెయినీ సీజన్ పర్టికులర్ లో కొంచెం హెవీ అయిపోతుంది అంట థ్రెడ్. సో 0.75 meters మాత్రమే వస్తుంది. సో వాళ్ళకి చాలా లాస్ ఉంటదంట. సో వాళ్ళు కొంచెం తక్కువ వీవ్ చేస్తారు రెయినీ సీజన్ లో, ఎందుకంటే డైయింగ్ అదంతా కూడా చాలా టైం పడుతుంది డ్రై అవ్వడానికి, ఆ కలర్స్ అన్ని థ్రెడ్స్ డై చేసినప్పుడు. అది అందుకు వాళ్ళకి అసలు చాలా తక్కువ వస్తుంది అంట ఫ్యాబ్రిక్. సో దానివల్ల వాళ్ళు కొంచెం రెయినీ సీజన్ లో డిలేడ్ గా వీవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు మన ప్రీవియస్ కొన్ని వీవింగ్ మన మంగళగిరి గానీ వీటిలో చూసారు కదా,
సో యా వీవర్స్ కష్టాలు గైస్, మనం అవి కూడా అర్థం చేసుకోవాలి. అందుకే నచ్చిన వాళ్ళు ముందే రీచ్ అవుట్ అవ్వండి మీకు ఫెస్టివ్ సీజన్ కి ఏదన్నా కావాలన్నా, సో దట్ మనకు కొంచెం టైం తీసుకున్నా కూడా విల్ హ్యావ్ దీస్ బ్యూటిఫుల్ సారీస్. ఇప్పటికైతే మేము ఇవైతే 2 పీసెస్ అలా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే టు రీచ్ అవుట్ టు అస్. ఒకటైతే అనుష పెట్టేసుకుంది కాబట్టి ఒకటి రెడీగా ఉంటుంది. అండ్ ఇంకేమన్నా కావాలన్నా కూడా యూ నీడ్ టు ప్రీ బుక్. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ చూద్దాం గైస్. దీనికైతే ఇట్లా ప్యూర్ కాఫీ బ్రౌన్ రా సిల్క్ మీద జస్ట్ ఇట్లా లైన్ వర్క్ చాలా క్యూట్ ఉంది. వర్క్ కూడా అసలు వేసుకుంటే కూడా ఈ షేప్ ఇది వేసుకుంటే చాలా బాగుంది. స్లీవ్ అంతా ఇలా సింపుల్ ఫ్లవర్స్ అండ్ చిన్ని స్కాలప్ కి ఇలా కొంచెం యాంటిక్ జరీతో కంప్లీట్లీ డార్క్ యాంటిక్. ఇట్లాంటి మంచి బ్రైట్ అంటే ఇట్లా డిఫరెంట్ కలర్స్ కి ఇట్లా సింపుల్ వర్క్ కూడా ఎంత యూనిక్ గా చాలా బ్యాక్ సైడ్ కూడా చాలా క్యూట్ ఉంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఇలా చిన్న నేను స్టైల్ చేసుకున్నప్పుడు ఐ థింక్ మేము చూపిస్తాము. సో ఈ స్టైల్ చేసుకున్న వీడియో దీంట్లో చిన్న పర్ల్స్ కూడా వచ్చాయి. సో వేసుకుంటే మటుకు చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఎప్పుడు గద్వాల్ సారీస్ అంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే సారీస్ అని, అబ్బా ఈ చిన్న బార్డర్స్ ఎందుకో కొంచెం చిన్న బార్డర్ సారీస్ ఎక్కువ నచ్చేవి కాదు ఇంతకు ముందు. బట్ ఇప్పుడైతే వీఆర్ ఎంబ్రేసింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సారీస్. సో ఈ సారీస్ కట్టుకుంటే వీటి బ్యూటీ గద్వాల్వి నిజంగా చూడడం కంటే వేసుకుంటేనే దాని బ్యూటీ. అందుకనే మాకు ఫుల్ బయట వర్షం పడి చాలా చల్లగా ఉన్నా కూడా ఇంట్లోనే ఈ సారీస్ ని మీకోసం స్టైల్ చేసి అయితే చూపించాం. సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకున్నా, బయట ఎక్కడైనా చూసినా, మా దగ్గర అని కాదు ఎక్కడైనా కూడా మీకు ఆ సారీ లుక్ ఎలా ఉంటది, కట్టుకుంటే ఓకే మనకు సూట్ అవుతుందా అని మనం ఇమాజిన్ చేసుకోగలం ఎవరైనా కట్టుకుంటే. అది మనం జస్ట్ సారీ లాగా చూస్తే మనకి దాని క్లారిటీ రాదు. ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఆ ఫొటోస్ చూస్తే అస్సలు అర్థం కాదు. అవి కట్టుకుంటేనే దాని లుక్ అండ్ దాని బ్యూటీ అంతా తెలిసేది. సో అండ్ డీరివా స్టూడియోలో గానీ మేము పర్సనల్ గా కొనేవి కానీ ప్రతి సారీ హ్యాండ్ పిక్డ్. నేను డీరివా స్టూడియోలో మేము కొనాలి ఓకే తీసుకుందాం దీన్ని స్టైల్ ఇచ్చేద్దాం అని అనుకున్న ప్రతిసారి మాకు నచ్చితే మేమే యూజ్ చేసుకునేలా ఉండే సారీస్ మటుకే మేము కొంటాం. ఎందుకంటే ఆ సారీస్ ఎవరన్నా సేల్ అవ్వకపోతే కూడా మేమే కట్టుకోవాలి కదా. కాబట్టి సో వీ మేక్ ష్యూర్ దట్ వీ లవ్ దోస్ సారీస్. ఖచ్చితంగా మాకు చాలా నచ్చినవే ఉంటాయి. అండ్ సగం సారీస్ అయితే ఫస్ట్ మేము కొనేసి మిగతావి మళ్ళీ నెక్స్ట్ కొంటుంటాం అనమాట. సో ప్రతి సెట్ ఆఫ్ సారీస్ లో మేము కొన్ని సారీస్ అయితే పెట్టుకుంటాం. నేను పెట్టుకుంటాను, సుప్పి పెట్టుకుంటుంది, తేజు పెట్టుకుంటది. అండ్ కొన్ని తేజుది నాది ఎగ్జాక్ట్ సేమ్ సైజ్. సో మేము సారీస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం. అట్లా చాలా చేస్తుంటాం అనమాట. సో మేమందరము వీ కీప్ షేరింగ్ సారీస్ అండ్ ఆల్. సో అలాంటి వన్ సచ్ బ్యూటిఫుల్ సారీ. ఇప్పుడు ఈ సారీకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, మా ముగ్గురులో ఎవరు ఈ సారీ తీసుకుంటారు అనేది కూడా తెలియదు. నేను సుప్పి ఒకటే కాకుండా అక్కడ తేజు కూడా ఉందనమాట. సో దర్ ఈస్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ కాంపిటీషన్. సో లెట్స్ సీ. మేము ఎప్పుడో కట్టుకున్నప్పుడు అయితే చూస్తారు యాక్చువల్ ఏదన్నా ఫంక్షన్ కి. సో దీన్ని ఇప్పుడు స్టైల్ చేస్తే ఎలా ఉందో లెట్స్ సీ. సో ఇప్పుడైతే ఒక స్టన్నింగ్ సారీ నచ్చి కొనుక్కుంది అనమాట. అని సుప్పి ఏంటి ఆరెంజ్ కలర్ సేమ్ పోచంపల్లి సారీ కొన్నది కూడా ఇదే కలర్ కదా అని నాకు ఐడియా లేదు. వస్తానే సుప్పి ఏం మళ్ళీ సేమ్ కలర్ కొన్నావని అనింది. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇది గద్వాల్ సారీ కాదు, ప్యూర్ పట్టు సారీ. హెవీగా ఉంది, బాబా ఉంది. గద్వాల్ ఏంటంటే మనకి ఎక్కువ కంఫర్టబుల్ గా, కొంచెం లైట్ వెయిట్ గా, ఈజీ టు క్యారీ. ఇంకా మంచి పట్టు సారీ కాబట్టి బాగా స్టిఫ్ గా అలా ఉందన్నమాట. సో ఇది ప్లెయిన్ ఫాంటా కలర్ గైస్, ద మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు. చాలా డార్క్ నేవీ బ్లూ
బార్డర్ వచ్చింది. అండ్ ఈ బార్డర్ కూడా మంచి అసలు బ్లాక్ ఏమో అనుకుంటారు మీరు, కాకపోతే ఇది వీడియోలో బాగా అసలు వీడియోలో ట్రూ కలర్స్ కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. దిస్ ఇస్ ద బ్లూ. అసలు ఈ నేవీ అండ్ ఈ ఆరెంజ్ కాంబినేషన్ అల్టిమేట్. అండ్ ఇది ప్యూర్ కంచి పట్టు సారీ కాబట్టి దీని లుక్, దీని పళ్ళు చూసారంటే మీరు అదిరిపోతారు, బేసిక్ గా ఫిదా అయిపోతారు గైస్. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో దీన్ని అయితే ఇంకా ఇప్పుడే మేము ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట. సో ఇది ఎవరికైనా కావాలి అంటే విల్ ట్రై టు సోర్స్ అనదర్ వన్ మీకోసం. కావాలంటే రీచ్ అవుట్ అయింది. సో బ్లౌజ్ నేవీ, సో ఇలా నేవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది, బార్డర్ అంతా ఇలా వస్తుంది అనమాట. దిస్ ఇస్ రియలీ రియలీ బ్యూటిఫుల్ గైస్. సో మీరు ఎవరికైనా ఇప్పుడు పట్టు చీరల కోసం చూస్తుంటే, మేము కొత్తగా ఇప్పుడు పట్టు చీరలు ఇంకా ప్యూర్ కంచి పట్టు సారీస్ కూడా వీఆర్ సోర్సింగ్ దెమ్. మాకు కూడా డిసెంబర్ లో ఒకేషన్స్ ఉన్నాయి. సో మేమైతే చాలా బ్యూటిఫుల్, చాలా బాగుందని అసలు మేమైతే ఇప్పటి నుంచి ఏ సారీస్ డీడీవాలో తీసుకున్నా మన ఫంక్షన్ కి సూట్ అవుతాయో ముందు పెట్టేస్తాం. ఎందుకంటే కొన్ని సోర్స్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ఉంటాయి అనమాట. సో అంత ఈజీగా ఉండదు వీవర్స్ తో. సో దిస్ ఇస్ ద పల్లు. లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ సారీస్. సో ఎవరికైనా కావాలంటే ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. వెరీ వెరీ నైస్. సో ఎవరికైనా కావాలంటే డూ రీచ్ అవుట్ టు DDVA Studio on Instagram. One more ఈ చెక్ సారీ గైస్, బట్ ఇన్ అ డిఫరెంట్ కాంబినేషన్ అండ్ చాలా యూనిక్ కాంబినేషన్. ఇది కూడా ఒక గ్రీనిష్ గ్రీన్ కి బ్లూ గ్రే అండ్ గ్రే కలర్స్ కనిపిస్తుంది. యాక్చువల్ లావెండర్ మిక్స్, గ్రీన్ కి లావెండర్. ఇదిగో ఎండ్ లో థ్రెడ్ పోల్ కూడా కనిపిస్తుంది. సో లావెండర్ యూనిక్ కలర్ వచ్చింది కదా దాని వల్ల. అవును, చాలా డిఫరెంట్. అండ్ మొత్తం సారీ మొత్తం ఈ థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట, చెక్స్. సో ఇది కట్టుకుంటే ఎక్కువ బాగుంది గైస్. నాకు ఇది స్టైల్ చేసింది, అల్టిమేట్ ఉంది. కలర్ కాంబినేషన్ దీనికైతే యాక్చువల్లీ గ్రీన్ ఇచ్చారు, ఎందుకో రెడ్ బ్రైట్ ఉందేమో అన్నట్టు సుప్పి రెడ్ బ్లౌజ్ వేసేసుకుంది. అండ్ దీని పళ్ళు గ్రీన్. అగైన్ ఇది కొంచెం డిఫరెంట్, అంటే మనం రెడ్ అంతా బ్రైట్ ఉంది కాబట్టి బార్డర్ కొంచెం కాంట్రాస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది అనమాట. సో దిస్ ఇస్ ద పళ్ళు. అసలు టిష్యూ లాగుంది, లైట్ లో వచ్చేసరికి గోల్డ్. ఇందాక మీరు కెమెరాలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది గైస్. నిన్నటి నుంచి మేము దీన్ని ఏంటి కలర్స్ అని ఏం కలర్ లో తెలియట్లే. ఇక్కడ మంచిగా లావెండర్ అండ్ గ్రీన్ అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది మా కెమెరాలో బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇది కూడా ప్లెయిన్ టిష్యూ, మొత్తం ఈ బ్యూటిఫుల్ టిష్యూ వీవింగ్ వచ్చింది. పళ్ళు అంతా సారీ అంతా ఇలా వచ్చేసింది. సో వేసుకున్న చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మంచి ప్యూర్ రా సిల్క్ మీద చేయించాం వర్క్, అది చాలా బాగా వచ్చింది. సింపుల్ గా ఇలా మొత్తం యూ నెక్ కి మంచి డీప్ యూ నెక్ కి నెక్ లైన్ మొత్తం ఈ చిన్న ఇంట్రికేట్ డిజైన్ వచ్చింది. చాలా చాలా కొంచెం స్లీవ్స్ కి బార్డర్ హెవీగా ఉండాలని స్లీవ్స్ ఒకటి ఇలా, అండ్ ఆ ట్రయాంగిల్ స్కాలప్ వల్ల మంచి లుక్ అయితే వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్ సారీ ఈ బ్లౌజ్ లుక్. సో ఈ సారీ కూడా మీకు ఎలా అనిపించింది? ఈ కాంబినేషన్ అయితే చాలా మందికి నచ్చొచ్చు. మంచి బ్రైట్ రెడ్ కి లైట్ కాంట్రాస్ట్. సో యాక్చువల్లీ మా దగ్గర ఇక్కడ రెడీగా బీడ్స్ సరిగ్గా లేక మేము స్టైల్ చేయలేదు, కానీ దీని ఏదైనా మంచి లైట్ కోరల్స్ తో అలాంటివి, కోరల్స్ అంట లైట్ ఏమంటారు ఎమరల్డ్స్. సో లైట్ ఎమరల్డ్స్ తో ఎమరల్డ్ బీడ్స్ అలాంటివి ఏమైనా తయారు చేసుకుని ఈ సారీ వేసుకుంటే చాలా బాగుంటది. బట్ సుప్పి కూడా షీ స్టైల్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు కోరల్ బీడ్స్, ఎమరల్డ్స్ మనం ఎక్కువ బీడ్స్ మా దగ్గర ఎక్కువ ఏం కలెక్షన్, కానీ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి. సో వీ వాంట్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బీడ్స్. సో కొంచెం డిఫరెంట్ బీడ్స్, కొంచెం పెద్ద పెండెంట్స్ తో అలా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నాం. సో వాటి కోసం చూస్తున్నాం అనమాట, కొంచెం కొత్త డిజైన్స్. మేము తీసుకుంటే మటుకు మీతో కూడా షేర్ చేసుకుంటాం. సో అప్పుడు మనం ఏంటంటే ఈ గద్వాల్ సారీకి కొంచెం స్టైలిష్ వైబ్ ఇవ్వచ్చు, లేదా ట్రెడిషనల్ అటైర్. మేమైతే ట్రెడిషనల్ గానే స్టైల్ చేసుకున్నాము. సో దట్ మీరు కూడా ఏదైనా ఫెస్టివల్స్ కి ఆర్ ఏదైనా వెడ్డింగ్స్ కి కూడా అట్లా ట్రెడిషనల్ గా అయితే రెడీ అవ్వచ్చు. లేదంటే అట్లా కొంచెం మోడర్న్ ఫెస్ట్ చేయడానికి ఆ బీడ్స్, అలాంటి బీడ్స్ ఏమైనా విక్టోరియన్ బిగ్ చంకీ ఏమైనా హ్యాంగింగ్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఈ సారీ స్టైల్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇప్పుడు చూద్దాం. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, ఈ కలర్ కాంబినేషన్ వెరీ యూనిక్ అండ్ రేర్ కదా, ఎలా అనిపించిందో.
మన నెక్స్ట్ సారీ అగైన్ గద్వాల్లోనే ది మోస్ట్ ట్రెండింగ్ సారీ. ఏ పేజ్ లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కదా కొండలంచు సారీస్ అన్నమాట. సో మేమైతే చాలా రీజనబుల్ ప్రైస్ కి తీసుకొని రావడానికి ట్రై చేసాం వీటిని. బికాస్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ దెమ్ లైక్ అట్ బెస్ట్ ప్రైస్ అయితే మన దగ్గర మార్కెట్ లో డెఫినెట్ గా, ఎందుకంటే మేము చాలా చోట్ల చూసాము. వి ఫౌండ్ దెమ్ అట్ వెరీ హైయర్ రేంజ్. సో మేమైతే వి గాట్ దెమ్ క్వైట్ లెస్, ఆల్మోస్ట్ యూ విల్ గెట్ దెమ్ ఐ థింక్ బిలో 13K. సో సమ్ ఆఫ్ దెమ్ సో వచ్చేస్తాయి. సో మీరైతే రీచ్ అవుట్ అవ్వండి. ఈ సారీ చూడండి, బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్, చాలా చాలా భలే ఉంది కలర్ అయితే. అండ్ ఇందులో రెడ్స్ వస్తున్నాయి గైస్. రెడ్స్ కూడా చాలా ఆర్డర్ చేసాం, ఎందుకంటే వీ హ్యాడ్ లైక్ హ్యూజ్ డిమాండ్ ఫర్ ప్యూర్ రెడ్. అండ్ గ్రీన్స్ కూడా చాలా ఆర్డర్ చేసాం. సో వీఆర్ గెటింగ్ ఇన్ గ్రీన్. వీ హ్యావ్ ద సేమ్ ఇన్ బ్లూ యాజ్ వెల్. ఇంకా పెద్ద కొండలంచులు కూడా ఉన్నాయి బ్లూ లో అయితే హెవీ. మీరు శ్రావణ మాసం దానిలో చూస్తే నేను ఒక పర్పుల్ శారీ కట్టుకున్నాను కదా, అది పెద్ద కొండలు. ఇది ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, చిన్న ఇలా లాంగ్ కొండలు వచ్చేసి మొత్తం లైన్స్ కొంచెం దగ్గరకు వస్తాయి అన్నమాట దీనికి, ఈ మోడల్ కి. సో ఈ సారీస్ అయితే మంచిగా లైట్ వెయిట్ ఉన్నాయి, బట్ మనకు మంచి పట్టు ఫీల్ వస్తుంది. టిష్యూ కూడా చాలా బాగుంది అనమాట. బార్డర్ లో వచ్చేసరికి కొంచెం క్లాసిక్ గా స్టైలిష్ సారీ లాగా ఉంటది. ఇది కూడా అంత ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. అండ్ మా మమ్మీ వీడియోస్ చూపించేటప్పుడు ఎవరో కామెంట్ చేశారు గైస్ దట్ మీరు అన్ని పెద్దవాళ్ళకి అంటున్నారు, మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు, అట్లా పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అనద్దండి అంటే. అంటే మా ఏజ్ కి ఇంకా పెద్దవాళ్ళు అంటే మా మమ్మీ ఏజ్ వాళ్ళు మేము పెద్దవాళ్ళు అంటాం, అంతేగాని ముసలోళ్ళు అట్లా ఎప్పుడు అనలేదు కదా. సో కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించడానికి ట్రై చేయాలి. ముసలి వాళ్ళు అంటే we consider only above 80 years వాళ్ళని మేము ముసలి వాళ్ళలా కన్సిడర్ చేస్తాం. పెద్దవాళ్ళు we don't even consider 70-75 years old women ని కూడా మేము ముసలి వాళ్ళు అని కన్సిడర్ చేయాలి. పెద్దవాళ్ళు అంటే మన ఏజ్ కంటే పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళే. అండ్ మా మమ్మీ వాళ్ళందరినీ మేము పెద్దవాళ్ళనే అంటాం కదా, లేదు వాళ్ళు ముసలోళ్ళు అంటామా, ఎవరైనా ముసలోళ్ళకి మేము కన్సిడర్ చేయం. ముసలి వాళ్ళు అంటే అబౌవ్ 80 is what we think. సో పెద్దవాళ్ళు అని ఎప్పుడు అన్నామంటే మన మమ్మీ వాళ్ళు, ఇంకొంచెం పెద్దవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి బాగా సూట్ అయ్యేవి లేదా కంఫర్టబుల్ ఉండేవనే గానీ ఇట్ డజంట్ మీన్ దట్ అది కూడా డిగ్రేడింగ్, అది కూడా ఎందుకు తప్పు, దాంట్లో ఏముంది. అట్లా ఉంటారు కొంతమంది, వెరైటీగా అర్థం చేసుకుంటారు. పెద్దవాళ్ళు అన్నది కూడా ఒక మిస్టేక్ లాగా కన్సిడర్ చేస్తే ఇంకా మనం ఏం చేయలేము. పిక్చర్ లైట్ రెస్పాండ్ కూడా అవ్వలే, అందుకే లైట్. మీ ఏజెస్ ఏంటో చెప్పండి ఫస్ట్, దాన్ని అనేది ఏదో పెట్టారు. సో పిక్చర్ లైట్ మాకేం ఏజ్ చెప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు గైస్. మేము 37, నేను 34. సో నాకంటే 3 years చిన్నది. సో వీ డోంట్, మాకేమి ఏం చెప్పుకోవడానికి పెద్ద మొహమాట పడంత సిగ్గుపడి మేము చాలా 20 years 50-60s లో మా మమ్మీస్ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళందరూ మాకు పెద్దవాళ్ళే ఆబ్వియస్, అంతే. సో పెద్దవాళ్ళు మీన్స్ మాకు అదే మమ్మీస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ అంతే కదా. మనం ఎవరైనా మన మమ్మీ వాళ్ళ ఏజ్ అని చెప్పుకుంటాం కదా. మోస్ట్లీ నాకు తెలిసి మా వ్యూవర్స్ చాలా మంది మా ఏజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు, మాకంటే యంగర్ వాళ్ళు చూస్తుంటారు, పెద్దవాళ్ళు చూస్తుంటారు. సో మనం పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళనే అంటాం కదా. మేము స్పెసిఫై చేసి ఇదిగో 40s లో ఉండే వాళ్ళకి, ఇది 50s లో. సో మేము ఏం చెప్తున్నాము, పెద్దవాళ్ళకి సూట్ అవుతుంది, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ మా మమ్మీ శారీస్ చూపించేటప్పుడు చెప్పాము మేము, పోనీ లైక్ వేరే శారీస్ చూపించేటప్పుడు ఇది ఓన్లీ ఇట్లా పెద్దవాళ్ళకి మాత్రమే అట్లా చెప్పలేదు. మా మమ్మీ శారీస్ చూపించేటప్పుడు ఇది పెద్దవాళ్ళకంటే మా మమ్మీ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బానే ఉంటుంది, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి బానే ఉంటుంది అన్న మీనింగ్ తో చెప్పాము. సో మేము ఏదైనా కొంచెం క్యాజువల్ సెన్స్ లో చెప్తాం కానీ అన్ని క్యాజువల్ సెన్స్ టూ మచ్ గా మేము దాన్ని ఒక దేని కింద తీసుకొని అంత ఆలోచించి మీరు కూడా అట్లా ఆలోచించకండి. సో మేము చాలా జెన్యూన్ గా మాట్లాడుతుంటాం, మేము చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాం. మీలో ఆల్రెడీ చాలా మంది మాకు రిలేట్ అవుతుంటారు, బికాస్ వీఆర్ లైక్ క్వైట్ ఓపెన్ అండ్ ఆనెస్ట్. మేము చెప్పేది ఏదైనా కూడా కొన్ని మాకు నచ్చని కూడా కొంచెం గుచ్చినట్టు చెప్తాం. సో అవి అంత పట్టించుకోకండి. ఎవరైనా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వీ కాంట్ హెల్ప్ ఇట్ గైస్, మేము చేయలేము దానికి. ప్రతి వర్డ్ ని మీరు ఇట్లా భూతద్దంలో పెట్టి ఇది చేయకండి. మేము పిచ్చే లైట్ క్యాండిడేట్స్, సో మీరు కూడా అట్లా లైట్ నోట్స్ లో మా వీడియోస్ చూడండి. సో పళ్ళు ఇట్లా కొంచెం హెవీ పళ్ళు అన్నమాట. జస్ట్ ఫుల్ గోల్డ్ వచ్చేసరికి లుక్ అదిరిపోతుంది. రకమైన క్లాసిక్ వేసుకున్నా కూడా బాగుంది. సో మీరు ఈ గ్రీన్ అనేసరికి దీనికి అయితే గ్రీనే వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది. సో అదైతే పక్కన తీసేసాము. సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఎయిదర్ యూ కెన్ యూజ్ ఇట్ విత్ రాయల్ బ్లూ
ఆర్ రెడ్ ఆర్ బ్రైట్ పింక్ అయినా బానే ఉంటుంది. పింక్ కూడా బాగా అన్ని కలర్స్ కాంట్రాస్ట్ ఐ థింక్ బానే ఉంటాయి. సో నా దగ్గర ఒక రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఉంది. బట్ మరి గ్రీన్ బ్లౌజ్ ఎందుకు అని చెప్పి కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం. ప్యారెట్ గ్రీన్ కి రెడ్ బాగుంటది అని చెప్పి రెడ్ బ్లౌజ్ అయితే ఈ రోజు స్టైల్ చేసుకున్నాం. సో అది కూడా ఇట్లా కొంచెం పాపింగ్ రెడ్ యాక్చువల్లీ మంచి బ్రైట్ రెడ్. లుక్ అట్ దిస్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అదిరింది కదా. సో ఈ రెడ్ బ్లౌజ్ ని కూడా మీరు ఎవరైనా గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు. నేను వన్ ఆఫ్ పట్టు సారీ కలెక్షన్ పట్టు సారీ కలెక్షన్ మా ఫస్ట్ పట్టు సారీ కలెక్షన్ వీడియోలో ఉంటది. ఇది ప్యూర్ సిల్క్ బ్లౌజ్ విత్ కంప్లీట్ జర్దోసి వర్క్. ఇది ప్యూర్ కంచి పట్టు సారీకి నేను దానికి కూడా అంతే, దాని బ్లౌజ్ ఇంకా కుట్టించుకోలేదు. యాక్చువల్ దాని బ్లౌజ్ అలానే ఉంది. పట్టు చీరల బ్లౌజ్ పీసెస్ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఉంటాం ఫ్యూచర్ లో చేయించుకోవడానికి. సో ఇది స్లీవ్స్ కి మొత్తం ఇలా సో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇవన్నీ కట్టుకుంటేనే గైస్ దీని లుక్. సో ఇప్పుడు అనుష దీన్ని ఎలా స్టైల్ చేసింది అనేది, దీనికి ఏ జ్యువెలరీ వేసుకున్నా లెట్స్ సీ. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మన లాస్ట్ సారీ బట్ నాట్ ద లీస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ. స్టన్నింగ్ నేవీకి ప్రాపర్ నేవీకి డార్క్ పింక్, పింక్ అండ్ రెడ్ కలర్, ఆరెంజ్ పింక్ అండ్ రెడ్ మూడు మిక్స్ అయిన కలర్స్ ఉన్నాయి కలర్. సో దీనికి మీరు దీనికి పింక్ బ్లౌజే వచ్చింది. సో యూ కెన్ ఇదర్ యూజ్ దిస్ పింక్ బ్లౌజ్. మా దగ్గర అయితే అన్ని మల్టీపర్పస్ కాబట్టి ఆల్రెడీ దీని బ్లౌజ్ కూడా ఉంది. సో దీని బ్లౌజ్ అయితే తీసి ఉంచేసాం. సో ఈ సారీని అయితే నేను స్టైల్ చేసా, బట్ నేను గానీ సుప్పి గానీ ఎవరు తీసుకుంటామనే తెలియదు. అండ్ ఇందులో ఈ సారీస్ లో ఐ థింక్ నేను కొన్ని, సుప్పి కొన్ని, మమ్మీకి ఏదైనా నచ్చితే మమ్మీకి, లేదా మా అత్తయ్య వాళ్ళకి ఏదైనా నచ్చితే వాళ్ళకి కూడా. సో మేము అన్ని కలెక్షన్స్ లో ఇన్ని సారీస్ మేమే తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మా బిజినెస్ చూసారా ఎంత బాగుందో. మేమేం చేసినా బేసిక్ గా ఇలానే ఉంటాయి గైస్. ఫస్ట్ కొన్న సారీస్ లో సగం మేమే పెట్టుకుంటుంటాం అనమాట. సో ఈ సారీకి అయితే కంప్లీట్లీ ట్రెడిషనల్ పళ్ళు. సో ఇంతసేపు మనం కొంచెం ఫ్యాన్సీగా ఫుల్ జరీ పళ్ళు, ఇది ప్యూర్ గద్వాల్ పళ్ళు. యాక్చువల్ మీరు ముందు నుంచి గద్వాల్ చీరలు కొనే వాళ్ళకి అలవాటు ఉండే వాళ్ళకి అయితే మాత్రం తెలుస్తుంది. మా నానమ్మ వాళ్ళు, మా ఇంట్లో మా మమ్మీ, నానమ్మ అందరూ విపరీతంగా గద్వాల్ సారీస్. అండ్ నా పెళ్ళప్పుడు కూడా ఐ హావ్ వన్ బ్యూటిఫుల్ గద్వాల్ సారీ. యాక్చువల్లీ టిష్యూ వచ్చి ఇది యాక్చువల్లీ ఈ మ్యాంగోస్ ఇవి చూస్తే ప్యూర్ గద్వాల్. సో దిస్ ఇస్ ట్రెడిషనల్ గద్వాల్ పళ్ళు. అండ్ దీనికైతే ఈ పింక్ బ్లౌజ్ వచ్చింది. దీన్నైతే నేనైతే కొంచెం నా దగ్గర ఉన్న కనకాంబరం కలర్ దీంతో చేసాం. బట్ ఐ థింక్ సుప్పి వీ షుడ్ గెట్ ఇదే బ్లౌజ్ అయితే మనం చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ కలర్ దీన్ని ఇట్లా మిక్స్డ్ బ్లౌజెస్ తో వేసుకోవడం చాలా డిఫికల్ట్. దీన్ని అయితే ఇట్లా చేయలేం. సో ఐ థింక్ వీ షుడ్ గెట్ అ ప్రాపర్ బ్లౌజ్ డన్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ దట్ ఐ హావ్ స్టైల్డ్. మిర్రర్ వర్క్ వచ్చేసి మొత్తం యాక్చువల్లీ ఇది బానే మ్యాచ్ అయిపోయింది. కాకపోతే ఎందుకంటే పళ్ళులో కూడా ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ పర్ఫెక్ట్ గానే ఉంది అది. కాకపోతే ఇంకొంచెం ట్రెడిషనల్ గానే ఈ బ్లౌజ్ నే కుట్టించుకుంటే బాగుంటదేమో అని నా ఒపీనియన్. ప్రాపర్ ట్రెడిషనల్. ఇందాక చూసినవన్నీ కొంచెం అట్లా లైక్ కొంచెం మోడర్న్ టచ్ అలా ఉన్నాయి కదా. ఇదైతే ప్రాపర్లీ ట్రెడిషనల్ గద్వాల్ బోర్డర్ అండ్ మంచి చిన్న కొండలంచి వచ్చింది. సారీ అంతా కూడా ఈ చిన్న చిన్న బుటీస్, ఒక మ్యాంగో, ఒక రుద్రాక్ష, ప్రాపర్ ఎప్పుడో చూసినట్టు అనిపిస్తున్నాయి. అండ్ కొంచెం సాటిన్ లాగ్ అంటే సిల్కే కొంచెం బాగా సాఫ్ట్ ఉంది. సో బాగుంది ఈ సారీ. సో ఈ సారీస్ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు గైస్. లైక్ అంటే దానిలో మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అంటే ఎవరైనా మాతో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. సో ఈ సారీ ఇప్పుడు స్టైల్ చేసుకుంటే ఎలా ఉందనేది చూద్దాం.
సో ఇది గైస్ మా వీడియో. ఐ థింక్ మేము ఇలా కూర్చొని సారీ స్టైల్ చేసుకొని కట్టుకొని చూపించి చాలా రోజులైంది. ఫస్ట్ వీడియోస్ కి బ్యాక్ వీడియో ఇదే లొకేషన్ లో కూర్చొని చేసాము మా బనారస్ సారీ వీడియో. దట్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. సూపర్ హిట్ అయిన వీడియో అదే యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ దాని నుంచి ఐ థింక్ మా గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆబ్వియస్లీ అదే మా ఫస్ట్ వీడియో అదే. అండ్ వీ నెవర్ థాట్ దట్ మా ఫస్ట్ వీడియోనే అలా వైరల్ అవుతుందని. బట్ ఆ వీడియో అయితే సూపర్ హిట్ అయింది. అండ్ మా సెలెక్షన్ మీ అందరికి నచ్చింది కాబట్టి వీ హ్యావ్ కమ్ దిస్ ఫార్. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ఎందుకంటే డీడీవా స్టూడియో రీలాంచ్ చేసినప్పటి నుంచి కూడా వీ హ్యావ్ బీన్ గెట్టింగ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మెసేజెస్. చాలా మంది ఆర్డర్స్ చేస్తున్నారు. చాలా మంది దే హావ్ బీన్ షోయింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. సో మా డిజైన్స్ కలెక్షన్ నచ్చింది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి కూడా చాలా మంది ఆర్డర్స్ కూడా చేస్తున్నారు. సో జస్ట్ ఈ వీడియోలో ఒకసారి థ్యాంక్స్ కూడా చెప్పాలనుకున్నాం. అన్ని హడావిడిగా ఏవో వీడియోస్ చేస్తున్నాం కానీ ప్రతి వీడియోలో మాట్లాడే ఒకసారి టైం ఉండదు. బట్ మాకు అర్థమైంది ఏంటంటే మేము ఇలా నీట్ కూర్చొని మాట్లాడాలి గైస్. ఇట్లా కూర్చుంటే మాకు ఇట్లా ఫ్లో వచ్చేస్తుంది. మంచిగా ఎవరితోనో లైక్ ఒక ఫ్రెండ్ తో అట్లా మాట్లాడుతున్నట్టు అయిపోయింది మాకు ఇప్పుడు యాక్చువల్లీ కెమెరాతో మాట్లాడుతుంటే. అదే నించొని కొంచెం లైక్ అది కొంచెం హడావిడిగా కొంచెం ప్రొఫెషనల్ గా ఏదో ఇంకా ఫాస్ట్ గా మాట్లాడేయాలి, ఇంకెక్కువసేపు నిల్చోలేమనే ఫీలింగ్. కూర్చుంటే ఏముంది మీకు ఎంత లెంత్ కావాలంటే రిలాక్స్ అయ్యి చూసే వాళ్ళు ఉండాలి. కానీ మేము ఎస్పెషల్లీ ఐ థింక్ చీరలు ఇట్లాంటివి ముందుంటే ఇంకా అట్లా వాగుడు వస్తుంది, ఇట్లా దొర్లుతూ ఉంటాయి అనమాట నోట్లో నుంచి. అండ్ లైక్ కంపేరింగ్ అవర్ సెల్స్ ఇదే పొజిషన్ లో ఫస్ట్ బెనారస్ వీడియో చేసినప్పటికి ఇప్పటికి ఐ డోంట్ నో అబౌట్ అనుష అంత చేంజ్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే అప్పుడు ఇంకా కూర్చొని చాలా అంటే కొంచెం అంత ఈజీ లేదనమాట అప్పుడు. ఇప్పుడైతే ఇప్పుడు అసలు అన్ని మాకు అసలు కెమెరాతో మాట్లాడుతుంటే మీతోనే డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు. సో ఇప్పుడైతే ఈ రోజు అయితే మనం ఈ గద్వాల్ పట్టు సారీస్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోస్ లో యూ విల్ సీ సమ్ ఆఫ్ అవర్ స్కాట్లాండ్ వీడియోస్. అండ్ దాని తర్వాత యూ విల్ ఆల్సో సీ సమ్ చందేరి టిష్యూ ఫ్యాన్సీ సారీస్, ఇలాంటి సారీస్ కలెక్షన్స్ అన్ని. చందేరి కూడా చాలా మంది అడిగారు, ప్యూర్ చందేరి సారీస్ మీ దగ్గర లేవా ఇలాంటి కొత్త డిజైన్స్ అని. సో వీఆర్ లాంచింగ్ చందేరి సారీస్ as well. మంచి కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే చేసాం. సో విల్ బి బ్యాక్ విత్ బ్యూటిఫుల్ సారీ వీడియోస్ వెరీ సూన్. అండ్ మధ్యలో వ్లాగ్స్ వస్తుంటాయి. కీప్ వాచింగ్ ది వ్లాగ్స్ గైస్. అండ్ గైస్ అందరూ చాలా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ ఏమంటారు దాన్ని షేర్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో రిసీవింగ్ నోటిఫికేషన్స్. ఈ మధ్య మేము స్కెడ్యూల్డ్ గా కరెక్ట్ టైమ్స్ కి పెట్టట్లేదు. సో జనాలకి మేము ఎప్పుడు పెడతామో అర్థం కాదు. సో అట్లీస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట పెట్టినప్పుడు. సో అవన్నీ ఏమేమి చేయాలో యూట్యూబ్ లో స్టాండర్డ్ గా చేసేసేయండి. అండ్ విల్ బి బ్యాక్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.